మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः लक्ष्मीकांतराव बाबाय नमः वेंकटराव बाबाय नमः। नारदवाच तत्रुत्वा भगवद्वाक्यं नारदो मुनिं ब्रवीत् किं फलं किं विधानं च कृतं केनैव तद्वितं तत्सर्वं विस्तरात् ब्रूहि कथं कार्यकृतम् అడుగుతాడు బాగుందయ్యా చెప్పా వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా మాకు వివరంగా చెప్పుకోవాలి అంటే పాత్రలకైతే అక్కడ విష్ణుని నారాయణని పెట్టిన ఈ వ్రతం చేసుకునేటువంటి విధానం మనకు అర్థం కావడానికి దాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని ఈ వ్రతాన్ని మనం చేసుకుంటాం. భగవాన్ వాచ దుఃఖం శోకాదిశమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంధికం సర్వత్ర విజయప్రదం ఆషాఢమాస నాస్యే చ కార్తీకే వాసుదే సంగ్రామారంభ వేళాయ యదా క్లేశస్య సంభవం దారిద్ర్యశమనార్థం చ తత్కార్యం పరేశ్వ. కార్తీక మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ మాఘమాసంలో కానీ ఏదైనా పర్వదినాల్లో కానీ దాన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించవలసింది కృష్ణ ప్రభు ఆ కుసుమనాథ యొక్క తత్వంలో కులమత భేదాలు లేవు. అలాగే సత్యనారాయణ కూడా కులమత భేదాలు లేవు. అందరూ అన్ని వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. వాడు వీళ్ళు చేసుకోవాలని ఏమీ నియమం లేదు. కుసుమనాథ వ్రతం సకల దుఃఖములు తొలగించు, సకల సంపదలు సౌభాగ్య వృద్ధి జయము కలిగించు. ఈ వ్రతం మాఘమాసముందు కానీ మార్గశిరముందు కానీ ఆషాఢ మాసమును శుభతి చేయవద్దు. వాడే ఈ రోజున కూడా వ్రతం చేయొచ్చు. మనుషులు నిర్మలం కలిగి వ్రతదీక్ష కలిగి ఉండటం దానం. ఎవరి శక్త్యానుసారం వారు చేయవచ్చు. అరుణాబాబాకి యాశాంట బాబా మిమ్మల్ని ఏ దిక్కులో పెట్టుకుని పూజ చేయాలి దాన్ని ఎవరైనా పండితులు సంప్రదించండి. భగవంతుడికి దిక్కే ఉంటుంది. అన్ని దిక్కులో వాడే, అన్ని దిక్కులకి దిక్కు వాడే. మనం ఇంటి పెట్టి పూజ చేయాలంటే మామూలుగా దేవతా పూజ చేసినప్పుడు తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ పెట్టుకుంటాం. తూర్పు అనేటువంటిది జ్ఞానం, ఉత్తరం అనేటువంటిది కుబేర స్థానం. డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఉత్తర దిక్కుగా దేవుని పెట్టి పూజ చేస్తారు. జ్ఞానం అది కావాలనుకున్న వాళ్ళు తూర్పు దిక్కుగా పెట్టి పూజ చేస్తారు. అందుకే చెప్తున్నాడు దీక్ష శ్రద్ధ ముఖ్యంగాని నువ్వు ఏ దిక్కులో పెట్టావు, ఎలా పెట్టావు, ఏం చేసావు అన్నది మాకు ప్రధానం కాదు. ప్రాదురుద్ధాయ నేతో దండధావన పూర్వకం నిత్యకర్మ విధాయాధ సేవం సంకల్పయన్నర భగవాన్ దేవేశ కుసుమ అరుణాదృతం తత్క్రియార్థం గరిష్యామి ప్రసీద కుసుమావతి. పాతకాలని నిద్రలేచి ఫలకృత్యములు తెచ్చుకుని లేఖల ద్వారా శ్లోకాలు తెలియసినటువంటి ఓ హనుమాన్ మహాప్రభు కుసుమనాథ నీకు నమస్కారం చేస్తున్నాను. ఆయన పూజాగృహం సమాసాధ్య నానాలంకారనోపతం పూజాస్థానం శుద్ధ్యర్థం గోమయేన విలేపై. మామూలుగా ఎప్పుడైనా కూడా వ్రతాలు చేసేటప్పుడు అక్కడ భూమిని శుద్ధి చేసి గోమయంతో లేపనం చేస్తారు. అంటే ఆవు పేడను రాస్తారు. ఆవు పేడ అన్ని వ్రతాలకి పూజలకి కూడా అది సర్వోత్కృష్టమైనటువంటిది శాస్త్రం నిర్ణయం. దాని మీద గోమయం అలిగిన తర్వాత దాని మీద ముగ్గురు రంగవల్లులు పెడతారు. పెట్టిన తర్వాత మిగతా విధానం చేస్తారు.
గోమయంతో భుజాగ్రహం కలిగి 5 రంగుల చోటంతో ముగ్గులు పెట్టి చుట్టుగుడ్డ లాంటిది వేసి దాంట్లో కొద్దిగా బియ్యం వేసి మండపం చేసి దాని మీద మరి సత్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ ఎలా పెడతామో ఇక్కడ కూడా కాశీశ్వర తర్వాత మరి పూజా విధానం అంతా కూడా అదే విధంగా ఉంటుంది. రజితం మాధవ తామ్ర మరకటం చేన నిర్మితం ద్రవ్యాభావే మాత్రం విత్త సాక్ష్యం కాదు. లోహతో చేయకుండా యథాశక్తి చేయమంటున్నాడు. మీరు కూడా శ్రీకృష్ణుడితో ఆడుకోవాలి మాతృభావం. అందుకే అన్నాడు మహాప్రభు మాతృదేవత ప్రాధాన్యత ఇచ్చాడు. అమ్మ శ్రీమూర్తులు మాతృమూర్తులే. ఎందుకంటే అమ్మ చెప్పింది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి శ్రీమూర్తులందరూ కూడా నా చెలే అని చెప్పడం బట్టి అది పిల్లి అయినా కుక్క అయినా మాతృమూర్తి మాట్లాడుతుంది, మాతృభావం మాట్లాడుతుంది. చిన్నపిల్లలు కూడా మీరు చూడండి, వాడు కూడా ఒక తల్లి పిల్లాడు ఎలా తీసుకుంటూ అలాగే వాడు పండుతోని ప్రకృతి రీత్యా అమ్మ స్వరూపం కాబట్టి దాని యొక్క లక్షణం అంతా ఉంటుంది. ఆమె యుక్త వయసులోని భక్త తల్లిదండ్రులను దశూడ శేషుడు ప్రధాన స్టోన్కీపర్గా పనిచేస్తున్న శ్రీ మణీంద్ర ముఖోపాధ్యాయుడి నుంచి వివాహం చేసింది. అతను మిత్రి దయావంత హృదయుడు. కర్ణాటక యువతలో నందబాబా అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందాడు. ఎందుకంటే అది విశ్వాసం. సతీపతులు ఇరువురు రాధాకృష్ణ నిత్యము మనసాగా సేవించుకుంటుండేవారు. ఆమె నిత్యము కృష్ణాదేవి కాలకాలంలో శ్రీకృష్ణ పాదారవిందను తమ హృదయం నిలుపుకుని పూజలు చేసి కనులారా ఈ దివ్య రూపంలో చూసి భాగ్యం ఎప్పుడు కలుగునో ఆ బంగారు తండ్రి ఈ ఆటపాటలను చూసి భాగ్యం నాకు ఎప్పుడు కలుగునో అని నిత్యము ప్రార్థించుకుంటుంది. ఎవరైనా కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ లేదు భగవంతుడి దగ్గర. 1వ క్లాస్ కాదు, 2వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు. 1వ క్లాస్ అయితే వాడు బీసీ గురించి ఆలోచిస్తే ఉంటుంది, సాధ్యం కాదు. అంచేత మనసు కూడా క్రమక్రమంగా పరిపక్వత నొంది అనేక నియమాలైన తర్వాత భగవంతుడు ఆశ్రయిస్తుందని భగవంతుడిలో చెప్పబడింది. ఈ తల్లికి చిన్న వయసులోనే అంత భక్తి వచ్చింది అంటే ఆమె పూర్వజన్మలో చేస్తున్న కేవలం సుకృత విశేషమే. జస్వాడ స్టేషన్ లో అనాథ భక్తులకు నాగేంద్ర వసు మన అసిస్టెంట్ మాస్టర్ ద్వారా నందబాబులకు ఠాకూర్ అన్నాథ బాబా విషయం తెలుసు. మరి నవనీత మానైపోయిన ఇంట్లో లేదు, వాడు మళ్ళీ ఆచార శ్రద్ధగా చేసింది. ఏమి లేకుండా తీసుకొచ్చి అడుగు తీసుకున్నాడు. అంటే ఆయన అనుకున్న పాట ఇక్కడ భక్తి ప్రధానం కానీ శ్రద్ధ ప్రధానం కానీ నువ్వు ఎంత నియమ నిష్టలతోటి నాకు పదార్థాలు చేసినవి చెప్పిస్తా ఉన్నాయి కదా, ఎంత ప్రేమతో పెట్టామో ముఖ్యం. ప్రేమ లేని పెట్టుగానే అని అది పెట్టుగానే పెట్టకూడని. భగవంతుడు మనం పెట్టేది ప్రేమతో పెట్టాలి. అది ప్రసాదం అవుతుంది. ఇందులో నందబాబా వచ్చి ఠాకూర్ ప్రణమిల్లి వారి చడజలను పట్టుకుని ఆనందాన్ని స్కూల్లో అభిషేకించారు. నందబాబా యశోద ఆ రోజు ప్రయాణం ఆపి శ్రీ హనుమాన్ రెడ్డికి తీసుకువెళ్ళారు. ఠాకూర్ ఆయనతో అతి పరిచితం వల్లే ప్రవేశించారు. 6 సరిపడు కూరలు ఆహార పదార్థాలు తయారు చేసి యశోదమ్మ మాతృభావం పట్టించి తినిపించున్నారు. ఆ హనుమాను పసిపాలను చంద్రం తీసుకున్నారు. ఇందులో ఠాకూర్ వారిని కూర్చుంటూ చుట్టుపక్కల వారు ఖండోపదండముగా రాశారు. వచ్చిన వారు 150 మంది వరకు ఉంటుంది. వారికి కూడా విస్తరణ వేసి పట్టింపమని ఠాకూర్ వారు అన్నారు. నందబాబా అంతమందికి వండిన పదార్థములు ఎట్లు సరిపోవడం శంకించుకుంటా వచ్చిన వారందరినీ కూర్చుండబెట్టి స్వయంగా ఠాకూర్ వంటలు చేశారు. మహాద్భుతముగా అందరూ బొత్తలేనుంది. అయ్యేలోకి 100 మంది వస్తారంటే 10 మంది వస్తారు, 10 మంది వస్తారంటే 1000 వస్తారు. బాబా పట్ల మనం ప్రవర్తించినటువంటి తీరు, నాయన ఇది వంట చేసేది నువ్వు, చేసేది నువ్వు కుసుమకుమారి కలిసి చేస్తున్నారు. నాదేం లేదా నైవేద్యం పెడితే 10 మందికి వండింది 110 మందికి సరిపోతుంది. అంతే, అది జరిగి తీరుతుంది. అది అనుభవం. ఆ రాత్రి ఠాకూర్ వారు ఒక మంచంపై దొరకడు, వీళ్ళు వారు నేలపై దొరకడు. యశోదమ్మ వారి ఆడపడుతు రాత్రి నీళ్లు పనిచేస్తుంది. తెల్లవారుజాము 4 గంటల సమయంలో కుళాయి ఒక నీళ్లు తెచ్చుకోవడానికి యశోదమ్మ తన ఆడపడుతూ ఠాకూర్ వారి పరిమితి గదిలో బల్లపై ఒక చెప్పుగలదు దాన్ని క్రమం చేసుకుంటారు. ఆమె వెళ్ళి దర్శనం చేసి చూడగా అద్భుతముగా ఒక మహత్తరమైన తేజస్సు గది నిండి ఉండగా ఆ గదిలో 6 సంవత్సరాలు సుందర బాలుడు ఉంటాడు. ఆ బాలుని చేతిలో కర్రకాలు, శరీరం అంతా సామాన్యంగా ఉండదు. అది చూసి ఆమె ఏదో తెలియని ఉద్యోగంతో పెట్టుకుంటుంది. యశోదామాత వృత్తాంతం చెప్పాను. తాను స్వయంగా వెళ్ళి ఠాకూర్ నాకు
బాలగోపాల రూపము కనిపించి నా జన్మ తగ్గిపోయేమో కదా అని గురువును సంతోషిస్తూ కొత్తగా పోయిపడగా ఆ దివ్య తేజో రూపం దర్శనమైంది. కనుమూసి తెలిసినంతలో ఆ బాలుడు మాయమైంది. యశోదాప్రతిని మన్న పట్టుకుని వేరొక చెంది దైవం ఠాకూర్ ఏర్పడగా ఠాకూర్ బాబు అదృష్టుడై ఆ స్థానంలో ముద్దులకు 3-4 సంవత్సరాల బాలగోపాలం వల్లే కూర్చున్నాను. అమ్మ నాకు గన్నవద్దు, పాలు తాగనేమో అని యశోద సిగ్గుపడుతుంది. మిక్కిలి ప్రేమతో అమ్మా నువ్వు రాత్రి దేవుడు నిద్రపోలేదు, ఒక గంట సేపైనా విశ్రాంతి తీసుకో, నేను నీ అంతంలో పడుకుంటే పాలు తాగి రమ్మని. ఛాయ ఇది మొదటి అధ్యాయంలో మనం చూసినటువంటి దాంట్లో అక్కడ కుటుంబంలో ఒక పరివారం, ఒక బిడ్డ, ఒక తల్లి ఒక బిడ్డగా భావన చేసి యశోదమ్మ తల్లించింది. బాబా చెప్తున్నటువంటి మార్గం కరెక్ట్గా ఆచరించగలరు. నన్ను మీ కుటుంబంలో ఎవరో ఒక సభ్యుడిగా భావించి నాకు దగ్గర ఉండని చెప్పాడు. అంతేగాని ఏ కృష్ణ, ఏ బృందావాస, ఏ గోలవాస, కొన్ని కోట్లు కిలోమీటర్లు ఉన్నటువంటి భగవంతుల రూపాలు ధరించుకుంటే మనకి ఆయన దొరకడం కష్టం. ప్రభు ఆయన బాలగోపాల రూపం దర్శించాడు. తాను అభ్యంతరంగా గోపాలను సంబోధించాడు. నేనే గోపాలుడైనమ్మా అని ప్రభు చెప్పాడు. అంత ఆమె ప్రేమ విషయంతో సాధారణ వేషంలో ఉన్న ఆ పరబ్రహ్మను గాంచి ప్రవశించారు. ఠాకూర్ దర్శనార్థం స్టేషన్ వద్ద గజా సమూహం తీర్చి ఉంటారు. రైలు బొంబాయి స్టేషన్ చేరినంతనే వేలగండం జై శ్రీ కృష్ణనాథులకు జై జై ధ్వానులు వెలువచ్చుంటారు. జై ధ్వానంతో దిక్కుడు పెట్టారు. సమస్త సంసారమును పునీతమచ్చు అపార కరుణాల సంకాశ బాధనకు మాతా ప్రభువులు 1400 అపూర్వ శోభాన్ని సౌమ్యత శుద్ధితను భావించి ఆ భక్తుని కొందరు యువకులు ప్రభుతో పరిశీలనం చేశారు. తర్వాత యువమూర్తులు నయనాంతరంగా కలకరించిన కాదులు ఆచరణ భగవాన్ దాసు కృష్ణగుంజులు ఏం చేశారు? కృష్ణగుంజలు చేరినంతనే ఆ యువమూర్తులను ఆచరణ చేసి పాదపూజలు చేసి వారి పాదములు పుష్పంతో అలంకరించి పుణ్యాలు కర్పూర దగ్గర దీపంతో మంగళహారంతో పాటు వివాద క్రమం. అప్పుడు 3 ఏళ్ల ప్రాయం కదా జస్సు అనే కుమార్తె గారు ఠాకూర్ జస్సును చూచు ఆ సీతారాం ఎట్లున్నదని భగవంతుడికి పూర్వం పరం అన్ని తెలుస్తాయి భవిష్యత్తు అన్ని. ఆ జస్సు అనేటువంటి పిల్ల అసమానం సీతారాం అంటున్నాడు. అందుకని నా సీతారాం ఎక్కడ ఉంది అని అడిగాడు. ప్రభు సీతారామంలో గొప్ప ధర్మం జస్సు వర్ణాలను పట్టం చూపుతూ సీతారాం అని. ఈ విషయం వర్ణాలకు ఎవరో చెప్పలేదు. సర్వాంతర్యామి ఒక ప్రభువును తెలియజేయండి. సర్వజుడైన వర్ణాలు తన అద్భుత లీలలు ఎన్నో వైపున్నారు. ఇది ఒక చిత్రమైన లీల. కొంతకాలమునకు జస్సుమాల్ వాహనంలో తన పతితో కలిసి మాతాపర్వం నడుచుకొచ్చారు. దీర్ఘ సమన్వడి భవ సుపుత్ర ప్రాంతి దశలో ప్రభుత్వించారు. కొన్ని దినంలో అంటగడుతుంది. జస్సుమా భర్త అస్వస్థతకు అవుతారు. గర్భ మీద ఆశ్రయకుండా జస్సుమా ధ్యానమందిరంలో మాతా ప్రభువులు బాధ్యులున్నారు. నల్లని చీర ధరించి పోగా సభోగయాన్ని ఇందులో ఆమె బంధువులు గొల్లు నటిస్తారు. కొంత జస్సుమా వెళ్ళి చూడగా గాలి శ్రమించినట్టే ఆమె భర్త తుది శ్వాస పిలిచారు. కొంతసేపటికి బంధువులు కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. వారి చూసి జస్సుమా ఆగండి, నా ప్రభు ఆశీర్వాదం కావు, ఇట్లెందుకు జరిగినా ప్రభు అడిగి తెలుసుకున్నాను కాబట్టి ఆగండి అని వెంటనే బాబా నన్ను ఆశీర్వదించాడు, నీ వాకు పాపందామా అని టెలిగ్రామ్ పంపించాడు. అంత అరుణావతి దగ్గర నుంచి నీ తేజస్సు నీ తిరిగి వస్తోంది అని టెలిగ్రామ్ వచ్చింది. ఇది అటువంటి చేద్దాం నిజంగా పడి ఉన్న జస్సుమా భర్త నన్ను నిలుపుకుంటూ లేచుకొచ్చాడు. నమ్ముకున్న దైవానికి వాళ్ళు అర్పించిన అందరూ పనులను సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ప్రభువైన శత్రులీలను వారు వీరు కొనియాడారు. కలిగిన సతీ సావిత్రి అయిన మీ ఇప్పటికీ బొంబాయిలో చక్కగా భర్త పిల్లలతో కాపురం చేశారు. భార్యాభర్తలు ఇరువురు ఆంధ్రదేశంలో గల అన్ని పుష్పనాథ శ్రీమంతులను దర్శించారు. వివరాన శ్రీ రమణాథ ప్రత్యేకంగా సందర్శించిన విశేష ప్రచార కొరకే అనుకూలస్తులు అనేక మందిరంలో ప్రతిష్టగా భావాసూక్తులు అందరూ ఆచరించినట్లు చేసి కలిగే స్మరణామూర్తి ఉన్నట్టు బ్రహ్మనామం నిర్ధారణ చేసి లక్ష్యమున గోళం చేరు
యుగాది జన్మించింది. ఈ కథలో మనకు ముఖ్యంగా 3 అంశాలు ప్రధానంగా కనపడుతున్నాయి. దృఢవ్రత అంటే భగవద్గీతలో పట్టు విడవకూడదు. బాబా దగ్గర ఏదో కోరికతో మొదలు పెడతాము, కోరిక అవ్వకూడదు. పూజ చేశాను కదా, ఇది చేసినా కూడా మన దురదృష్టం ఏంటంటే మన చుట్టూ కూడా అటువంటి ఉంటారు. ఇంత పూజ చేస్తున్నా దేవుడికి ఏమి ఇచ్చాడు నీకు? మా దేవుడు చూడు బోర్డు ఇచ్చాడు, నాకు ఆస్తి ఇచ్చాడు, నాకు కారు ఇచ్చాడు. ఇది ఈ లంపటంలో పడి దేనికోసమైతే జన్మెత్తామో అది మర్చిపోయి ఎవడైతే పరాకాష్ట అన్ని దేవతలకి పరబ్రహ్మమూర్తి అయినటువంటి ఆయన మర్చిపోయి వేరే దారిలో పోతారు అని బాబాయే స్వయం కోరిక జరగబోయేటప్పటికి అది వెళ్ళిపోతుంటారు వేరే 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 రూట్లో. విషయం ఏంటంటే అన్ని సాధనలు చేసిన తర్వాత కానీ కృష్ణ భక్తికి రాడు. విషయం అది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అనుకోపోతానంటే ఎవరైనా అంటే నీ తల్లి దగ్గర ఉండేటువంటి ఒకటి ఆమె ఉన్నటువంటి ప్రేమ, 2 దర్శనానికి బాబా మీద ఉన్నటువంటి విశ్వాసం. మహాత్ములు అందుకే పెద్దవాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుంటాం అంటుంటారు. ఎందుకంటే ఆయన తదాసు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాసు తీరుస్తారు. అందుకనే పెద్దవాళ్ళ చేత ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. ఊరికెక్కువ అంచేత బాబా ఇలాంటి విషయాలు ఉత్తరాల్లో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆశీర్వచనాలు వాళ్ళు జీవించిన సందర్భాలు కూడా ఉన్నాయి, మన అందరికీ తెలుసు. ఆఖరి అధ్యాయం పంచమం 5వ పంచమోధ్యాయ. ఇక్కడ కామేశ్వరి మా అనేటువంటి ఒక తల్లి యొక్క ఆవిడ అనుభవాన్ని దీంట్లో రాయడం జరిగింది. ఇది కూడా భక్తులకి బాబా ఆరోగ్యం అనారోగ్యం నుంచి ఎలా కాపాడుతాడు అనేటువంటి విశేషాన్ని ఈ కథలో వివరించడం జరిగింది. ఒకప్పుడు కామేశ్వరి రాయి గారికి శరీరంపై ఒక పెద్ద శ్రమ పుట్టారు. రామని పాంతవేశ్వరి చూపు అంటే ఆయన భర్త చూపించి రెండు శస్త్రచికిత్స చేయాలని వర్తించారు. కానీ కామేశ్వరి బాయ్ తన శరీరం డాక్టర్ సృష్టించుకోవాలి ఇష్టం లేకపోయినా ప్రాణహానికైనా సమ్మతించి ప్రభు మీద బాగా వేసి ప్రతిదినము అగరవత్తులు ప్రభు పెట్టిన దగ్గర రాయణ భస్మమును ఈ వ్రణంపై వారు వారం దినములు తీయగా నా వ్రణం నివారణమయ్యారు. కామేశ్వరి మాయి కుమార్తె లక్ష్మీబాయి అమ్మవారికి భగవంతులుగా విశ్వసించి భక్తిగ్రామం కావాలని సగనాడు కొందరు భక్తులు ఎదించి ఈమె గణపతులు అక్కజనుడు ఎంతమంది ప్రశ్నింప ఆమె అక్కడ దూరంలో ఉన్న మధ్యప్రదేశంలో మధ్య నాకు ఒక అంతమాత్రం ఉన్నట్టు కర్ణాటక ఇదంతా వాళ్ళ జన్మకై కాకూరు కావగాలి రాసిన మొత్తంలో నా ప్రియమైన చెల్లెలకి నా బ్రాహ్మణ చేయమని రాసింది. అది మొదలు తృతీయ ఉత్తరంలో లక్ష్మీ తన చెల్లెలుగా రాయబడింది. భవబంధ విమోచన దివ్య గుణ జనవందిత పల్లవ మృదు చరణ అరవింద నయన పాతక హరణ జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ మంగళమో జయ రామసుత హృదయంగమ పరమాద్భుత చరిత గౌరంగ మహత్తర తేజోయుత జయ హారతి శ్రీ కుసుమారమణ శుభహారతి హే కరుణాభరణ జయ హారతి శ్రీ కుసుమారమణ జయ జయ శ్రీ సోనాముఖి వాస జయ జయ మాయా మానుష వేష జయ జయ హర గోపాల విలాస జయ హారతి
जय हरनाथ जय कुसुम कुमार जय 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 जय हरनाथ जय कुसुम ओम शांति 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 ओम यथाशक्ति पादक्षणोत्तरांजलि ओम चंद्रमाचार्यामि सामरेणविज्ञामि उच्चन्दस्यामि येदंश्राव्यामि आन्दोलितानारोयामि अश्वानारोयामि मदानारोयामि समस्त राजोपचारान् सिद्धोपचारान् भक्तोपचारान् पूजां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कुसुमहरा मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कुसुमहरा यत्पूजितं मया देव यत्पूर्णं सरस्वते मदया ध्यानावधानि पुरुषोपचार पूजार्थं तथा फल सिद्ध्यर्थं यथाशक्ति यावशक्ति एतत्फलं श्रीकृष्णनाथाय श्रीकुमारे तव पादार्पणमस्तु शोभनार्थं पुनरागमनाय श्रीकृष्णनाथाय सुप्रीता मुक्तिसन्ना वदतो भवतु श्रीकृष्णनाथप्रसादं शिरसा ददामि। जय हरनाथ जय कुसुम कुमार जय 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 जय हरनाथ जय कुसुम